ఓం నమ శివాయ మీకు ఆల్రెడీ ఉపదేశం చేశాను. ఇది ఓం రుద్రాయ నమః 6 అక్షరముల మంత్రం, అంటే షడక్షరి. నేను సంఖ్యను మార్చలేదు. మీరు జపం కూడా ఎలా చేసుకోవచ్చు అంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఇలాగైనా చేయండి. లేదా ఓం నమ శివాయ, ఓం రుద్రాయ నమః ఇలాగైనా చేయండి. ఎందుకంటే ఓం నమ శివాయ రుద్రాయ నమః అన్నామనుకోండి, అది 11 అక్షరాల మంత్రం అయిపోతుంది. అందుకని నేను 11 అక్షరాలు తీసుకోవడం లేదు. ఓం నమ శివాయ, ఓం రుద్రాయ నమః 6 అక్షరములు కాబట్టి ప్రవాహము, అప్గోయింగ్, డౌనింగ్ మీకు ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీకు ఇష్టం వచ్చిన విధంగా చేసుకోండి. ఇప్పుడు మంత్రము కరెక్ట్ 9 అయింది బాబు. అందరూ చెప్పండి. ఓం మహాగణాధిపతయే నమః, ఓం పరమశివాయ నమః, ఓం ఆదిపరాశక్తయే నమః, ఓం మహారుద్రాయ నమః. రుద్రమంత్రోపదేశం. ఓం ఐం సిద్ధగురు శ్రీరమణానంద మహర్షి గురవే నమః. గురువులకు ప్రణామాలు చెప్పారు. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఎవ్వరు కూడా మంత్రం రిపీట్ చేయకండి. జస్ట్ 3 సార్లు వినండి, తర్వాత పలికిస్తాను. ఎవ్వరు పలకకూడదు, కళ్ళు మూసుకోండి. అథ షడక్షరీ రుద్రమంత్రోపదేశం. రుద్రాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం రుద్రాయ నమః 3 సార్లు చెప్పండి. ఓం రుద్రాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం రుద్రాయ నమః. మీరు ఓం నమ శివాయ సపరేట్ చేసుకోవచ్చు, ఓం రుద్రాయ నమః సపరేట్ చేసుకోవచ్చు, 2 కలిపి కూడా చేయొచ్చు. ఎట్లా చేయాలి అంటే చూడండి. ఓం నమ శివాయ, ఓం రుద్రాయ నమః. ఓం నమ శివాయ, ఓం రుద్రాయ నమః. ఓం నమ శివాయ, ఓం రుద్రాయ నమః. శివలింగాన్ని, తేజోమయ శివలింగాన్ని భావిస్తూ అందులోన అష్టభుజ స్వరూపుడైన రుద్రుణ్ణి ధ్యానించాలి. ఈరోజు పొద్దున స్వామి నాకు ఇచ్చినటువంటి దర్శనం. శివలింగము తేజోమయంగా ఉండాలి, సెంటర్లోన రుద్రుడు ఉండాలి. కేవలం ఇంతవరకే నాకు కనపడింది, ఇంతవరకు కనపడ్డాడు. అంటే నాభి వరకు కనపడి ఎన్ని భుజాలు ఉన్నాయంటే 8 భుజాలు ఉన్నాయి స్వామికి. అంటే ఆ విధంగా జపం చేయమని నాకు చెప్పాడు. వాళ్ళు ఏది మాట్లాడారు, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని దృశ్యం ఇస్తారంతే, అర్థం చేసుకోవాలి. కాబట్టి
మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఓం నమః శివాయ సింగిల్గా చేసుకోవచ్చు, ఓం రుద్రాయ సింగిల్గా చేసుకోవచ్చు, రెండు కలిపి చేసుకోవచ్చు, తప్పులేదు. 6 అక్షరాల మంత్రమే కాబట్టి మీకు ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ ఉండవు మంత్రంలో. మళ్ళీ సంఖ్య మార్చామనుకోండి అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి.